హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు కథ సింహం చిలుక. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒకరోజు మృగరాజైన సింహం దీనంగా కూర్చుని ఉండటం చూసి అక్కడికొచ్చిన చిలుక, "ఏమైంది మృగరాజా, అలా దిగులుగా ఉన్నారేం?" అని అడిగింది. మృగరాజు, "నేను పేరుకు రాజునే అయినా కోకిలలా పాడలేను, నెమలిలా నాట్యమాడలేను. నాలో ఏ ప్రత్యేకత లేదు. పైగా అందరితో సరదాగా ఉందామంటే నా గొంతు వినగానే అందరూ దూరంగా పరుగో పరుగు" అన్నది. సింహం మాటలకు చిలుక గట్టిగా నవ్వింది. "ఏంటి, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా?" అంది సింహం. "కోప్పడొద్దు ప్రభూ, ఇప్పుడు నేను మీ వద్దకే ఎందుకు వచ్చానంటే, వేటగాళ్ల గుంపు అడవిలోకి వస్తోంది. వారి నుంచి మీరే మమ్మల్ని రక్షించగలరు." వెంటనే విషయం తెలిసిన సింహం లేచి ఒక్కసారి గట్టిగా గర్జించింది. ఆ గాండ్రింపు విన్న వేటగాళ్ళు అటు నుంచి అటే పారిపోయారు. చూశారా, మీ గాండ్రింపు విని వాళ్ళు ఎలా పారిపోయారో? అదే మీ ప్రత్యేకత. మిగతా జీవుల వల్ల అది కాదు. అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మీ వల్లే చాలా ప్రాణాలు పోకుండా ఉన్నాయి. అందుకే మీరు మృగరాజు అని చిలక అన్నది. దానికి సింహం, "నువ్వు చెప్పింది నిజమే" అన్నది. తన ప్రత్యేకత తెలియడంతో సింహం దిగులు తీరింది.